హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇవాళ వీడియో ఏంటంటే డిమార్ట్కి వెళ్ళబోతున్నాము. సో డిమార్ట్లో ఏమైనా ఉన్నాయా, కొత్త న్యూ అరైవల్స్ ఏమైనా వచ్చాయేమో చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బై ద వే, మాస్క్ ఈజ్ కంపల్సరీ అండి. సీ యూ ఇన్ డిమార్ట్. మనము కరకంబాడి రోడ్లో ఉండే డిమార్ట్కి వెళ్తున్నామండి. ఇవి ఇక్కడ తిరుపతిలో ఫ్లైఓవర్ బిల్డ్ చేస్తున్నారు. మనం ఎప్పుడు సర్కిల్స్ చూసుంటాం కదా, ఇది వై షేప్లో ఉంటుంది. అండ్ ఇది మనం వెళ్ళబోయే డిమార్ట్ అండి. చాలా బాగుంటుంది, పెద్దగా ఉంటుంది. ఇక్కడ మనకి వీడియోస్ తీయడానికి పర్మిషన్స్ లేవండి. తీసిన వెంటనే డిలీట్ చేపిస్తున్నారు. సో నేను తెలియకుండా తీసుకున్నాను అన్నమాట. కొన్ని నేను ఏదైతే తీసుకున్నానో ఐటమ్స్ని కూడా చూపించాను. ఇదంతా జ్యూసెస్ స్టాల్, జ్యూసెస్, వాటర్ అండ్ ఈటింగ్ స్టఫ్ మొత్తం ఇక్కడే ఉంటుంది. ఇది కూడా జ్యూసేనండి. ఇదంతా షాంపూస్, ఫేస్ వాషెస్, లోషన్స్, క్రీమ్స్, హెల్త్ బాడీ పరంగా ఉండేవన్నీ. ఇది క్యూట్గా ఉంది కదా, ఎరేజర్ అంట. ఇది మొత్తం క్లాతింగ్ స్టాల్ అండి. న్యూ స్టఫ్ వచ్చిందంట. సో ఎవరైనా చూసే వాళ్ళైతే చూడండి, బాగానే ఉన్నట్టున్నాయి కలెక్షన్స్. ఇక్కడ ఇదంతా కర్టైన్స్ ర్యాక్ అనమాట. కర్టైన్స్, బెడ్షీట్స్, టవల్స్ అవన్నీ ఉండేటివి. అండ్ ఈ ప్లేట్ చూడండి, బాగుంది. కర్రీ మధ్యలో వేసుకొని రైస్ మొత్తం చుట్టేసుకొని తినడానికి. అండ్ ఇవి టీ కప్స్ చాలా కొత్తగా ఉన్నాయి. టీ కప్స్ లోపలికి అలౌ చేయలేదండి. బేసిక్గా క్యామ్ అనేది అలౌ చేయలేదు. సో ఏం తీసుకున్నాను అనేది మాత్రం చూపించలేకపోయాను. ఐఎమ్ సారీ. బట్ ఇప్పుడు నేను కార్లో అన్నీ పెట్టేటప్పుడే మీకు నేను చూపించాలనుకున్నాను. సో చూసేయండి ఏం కొన్నాను. ప్యాన్స్ అండి, వండర్ చెఫ్ ప్యాన్స్ 800 కాస్ట్ అయితే మనకి 400 పడ్డాయి. అండ్ ఇది ప్రిస్టేజ్ ప్యాన్, ఇది ఫ్రై ప్యాన్ అనమాట. సో ఇది కూడా మనకి 800 అంటే ఎంత పడింది, 500 పడింది. సో ఇది 1400. ఇది వండర్ చెఫ్ ప్యాన్, ఇది 600 పడిందండి. అండ్ ఇవి నాకు చాలా నచ్చిన కప్స్ అనమాట, టీ కప్స్. నాకు ఈ డిజైన్ అంతా చాలా నచ్చింది. సో ఇవి తీసుకున్నాను. ఇవి ఇంకో సెట్ అనమాట. నాకు ఇవి వీటి డిజైన్ చాలా నచ్చాయి. సో మొత్తం ప్యాక్లో తీసుకున్నాను. ఇవి 350 రూపీస్ పడ్డాయండి. ఇది ఆయిల్ టిన్ అండి. ఇది కూడా చూసేకి బాగుంది. సో 150 రూపీస్ ఇది. ఇది మీరు చూసే ఉంటారు, హోల్డర్. ఏమైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. దీనికి మన కాస్ట్ 45 రూపీస్ పడింది. ఇది చాప్ బోర్డ్, స్మాల్గా క్యూట్గా చాలా బాగుంది కదా. సో ఇది మనకి 130 రూపీస్ పడింది. దీని గురించి నేను స్పెషల్గా చెప్పాలండి. ఇది ఎలా అంటే ర్యాక్స్లో మనము ఫ్రిడ్జెస్లో అలా పెట్టేసుకొని వాటిపైన మనము ఏమైనా పెట్టేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా పిక్చర్లో, ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే ఏమన్నా మాయకుండా ఉంటాయన్నమాట. సో 120 రూపీస్. ఇవి రోప్స్ అండి, అంటే బట్టలు ఆరేసుకోవడానికి ఇంకేదైనా యూజెస్కి పనికి వస్తుంది. సో యూజ్ అవుద్దేమో అని తీసుకున్నాము. ఇది మీకు తెలిసే ఉంటుంది, ఫుడ్ ప్యాకబుల్వి. వీటి గురించి నేను స్పెషల్గా చెప్తాను ఎందుకనేది. అండ్ ఇవన్నీ ఇంట్లో కొన్ని కావాలి. సో అవి ఎమర్జెన్సీకి ఏమన్నా అవసరమయ్యేవి తీసుకున్నాము. మేము ఎందుకు ఇన్ని ఐటమ్స్ కొన్నామో కూడా మీకు ఫ్యూచర్ వీడియోస్లో తెలుస్తాయి. సో ఒక బ్యాడ్ న్యూస్, అది కూడా రివీల్ చేస్తాము. బై ది వే ఇవన్నీ మాకు ఒక్కరికి అనుకోకండి, మా అత్తయ్య వాళ్ళకి, మాకు ఇద్దరికి. ఎస్, మా హస్బెండ్ అంతా మొత్తం సర్దేస్తున్నారు. ఇవి మా మామయ్య కోసం అనమాట. పొలం పనులకు వెళ్తూ ఉంటారు. సో కొంచెం హార్డ్గా ఉండేట్లాగా సెలెక్ట్ చేసాము. ముళ్ళులు ఉంటాయి కదా, అవి ఏం గుచ్చుకోకుండా.
ఇదైతే స్పెషల్గా చెప్పాలి, మేము మొత్తం చికెన్ లవర్స్ అనమాట. సో ఏదైనా చికెన్వి స్పెషల్ ఐటమ్స్ చేసుకోవడానికి యూజ్ అవుతుందేమో అని తీసుకున్నాం. మీకు తెలిసే ఉంటుంది బట్ చూపిస్తున్నాను అంతే. ఇవి హాట్ ఐటమ్స్ ఏమన్నా పెట్టుకోవడానికి స్టాండ్ అండి, మీకు కనిపిస్తుంది కదా. సో ఇవేవో కొంచెం స్టైలిష్గా అనిపించాయి, సో తీసుకున్నాను అంతే. చాలా క్వాలిటీ మెటీరియల్, 79 రూపీస్కి ఇంత మంచి క్వాలిటీ బాక్స్ అనేది చాలా రేర్గా దొరుకుతుంది. మేము ఆల్రెడీ ఇది పర్చేస్ చేసాము, ఇప్పుడు మళ్ళీ కొత్తగా తీసుకున్నాము. సో ఇదన్నమాట. అండ్ హియర్ వి గో. ఇవి మా డీమార్ట్ షాపింగ్. సో నేను మీకు అక్కడ చెప్పాను కదా ఫుడ్ ర్యాపర్స్ గురించి తర్వాత చెప్తాను, ఒక ఇంపార్టెంట్ విషయం అని చెప్పి. అది ఏం లేదండి, ఇప్పుడు మనం ఇంట్లో ఫుడ్ చేసుకుంటాం కదా, ఫుడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా మిగిలి ఉంటుంది కదా, ఆ ఫుడ్ని మీరు ర్యాపర్స్లో మొత్తం ప్యాక్ చేసేసి బయట ఎవరైనా ఉంటారనమాట వాళ్ళకి ఇచ్చేకి ట్రై చేయండి. ఎందుకంటే మనము వేస్ట్ అనుకున్నది ఇంకొకరి కడుపు నిండేకి హెల్ప్ అవుతుంది. సో ఇదే కాకుండా ఒక చిన్న బెనిఫిట్ ఏంటంటే మనం చేసే మంచి రిటర్న్ మళ్ళీ తిరిగి మన దగ్గరికే వస్తుంది. సో ఇదైతే నేను నమ్ముతాను, ఇది మీకు ఒక అడ్వైస్ మాత్రమే. ఇది మీకు నచ్చితే ట్రై చేయండి, ఆర్ ఎల్స్ లీవ్ ఇట్. సో ఇది డిమార్ట్ అనమాట. అండ్ డిమార్ట్ టైమింగ్స్ కూడా మీకు చెప్తాను. మార్నింగ్ 7 to నైట్ 8 వరకు ఉంటుందంట. కరోనా వల్ల అట్లేం లేదండి, డైలీ ఈ టైమింగ్సే ఉంటాయి, 7 to 8, మండే టు సండే. ఓకే, ఇది నా వీడియో, డిమార్ట్ వ్లాగ్ అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. Hope you like this video. Bye bye.